సమయం సంపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావడం, సిలువలో మన కోసం మరణించడం, ఇది అకస్మాత్తుగా జరిగిన కార్యమో కాదు. పరిశుద్ధుడైన దేవుడు కుళ్ళు పట్టలేదు. ఈజ్ అన్ ఇన్కరప్టబుల్ గాడ్. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు నీ పట్ల ఎప్పుడు కూడా తప్పిపోలేదు లేదా చెదిరిపోలేదు. గాడ్ హ్యాస్ అ డెఫినెట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశాలు ఎప్పుడు చాలా గొప్పవే. మరి చాలాసార్లు ఎందుకు మన జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేరట్లేదు, ఎందుకు ఆయన ప్రణాళికలు నెరవేర్పును మనం చూడలేకపోతున్నాం అంటే మన సంసిద్ధత లేదు గనుక, మనము దేవునికి సహకరించలేకపోతున్నాం గనుక, మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవట్లేదు గనుక మన ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు మనలో ఏం చేయట్లేదు, నెరవేరడం లేదు. దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలంటే సంపూర్ణంగా మన జీవితాలు ప్రభు చేతిలో పెట్టాలి. మారు మనసు రక్షణ అనుభవానికి మనం వచ్చినప్పుడు, మన జీవితాలు ప్రభువుకు అప్పగించినప్పుడు, ఒక నూతనమైన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుతాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతం ఏమైపోయినాయి, గతించిపోయి సమస్తం ఏమైనాయి, నూతన పరచబడ్డాయి. సమస్తము నూతన పరచబడాలి అంటే మనము నూతన సృష్టిగా ఏం చేయబడాలి, మార్చబడాలి. చాలా నూతన సంవత్సరాలు గడుపుకుంటున్నాం, కానీ మన స్వభావంలో మార్పు రాలేదేమో, మన ఆలోచనలో మార్పు రాలేదేమో, మన ఉద్దేశాల్లో మార్పు రాలేదేమో. అదే పాత జీవితం, అదే రోత జీవితాన్ని కలిగి ఉండి దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలని ఆశపడుతున్నామేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు, కుళ్ళు పట్టని పరిశుద్ధుడు అంటే ఆయన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సంసిద్ధత కలిగిన వాడే. నీ సంసిద్ధత దేవుని పక్షంగా వ్యక్తం చేయగలవా? ఆస్ట్రేలియా దేశంలో 1940వ సంవత్సరంలో డాక్టర్ స్టార్ బక్ అనే ఒక ఆయన ఒక సర్వే నిర్వహించాడు. దాన్ని కాంటెంపరీ సైన్స్ బుక్ అని ఆయన రాసిన పుస్తకంలో ఆ నివేదికలు రాసుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో తనకు తెలిసిన 1200 మంది సేవకుల్ని ఓ ప్రశ్న అడిగాడు ఆయన. ఒక కామన్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ టు 1200 men of God who were widely used by God in the ministry. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో అత్యంత బలంగా, అత్యంత విరివిగా వాడబడుతున్న దైవజనులు 1200 మందిని ఎన్నుకుని వారందరికీ ఒక కామన్ క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు రక్షణ పొందారని అడిగాడు. వెన్ డిడ్ యు గెట్ సేవ్డ్? మీరు ఎప్పుడు రక్షణ పొందారు, మీ జీవితాలు ఎప్పుడు దేవుని చేతిలో పెట్టారనే ప్రశ్న అడగగానే మీరు నమ్మండి, 1200 మంది దేవుని సేవకులు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న వారిలో చాలా మట్టుకు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మా టీనేజ్లోనే మా జీవితాలు ఎవరికి అప్పగించాం? యేసయ్యకి అప్పగించాం. ఆయన ప్రత్యేకంగా ఒక పుస్తకంలో రాశాడు ఈ విషయాన్ని. మా యవ్వన కాలంలోనే మా జీవితాలు ప్రభు చేతిలో పెట్టాం కనుక ఈ రోజున దేవుని చేతిలో ఎలా వాడబడగలుగుతున్నాం? మేము బలంగా వాడబడగలుగుతున్నాం. ఇక్కడున్న చాలా మంది యంగ్స్టర్స్, యవ్వన బిడ్డలందరికీ దేవుని సేవకుని ఇచ్చే ఒక చక్కని పిలుపు ఏంటో తెలుసా? మీ యవ్వన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టండి? దేవుని చేతిలో పెట్టండి. ఆయన కదా నీ పక్షాన్ని కలిగి ఉన్న ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు ఆయన. కొన్నిసార్లు నీ జీవితాలు ఎవరెవరి చేతుల్లో పెట్టి నష్టపోయామో, పతనమైపోయామో, యాంగ్జైటీకి గురయ్యామో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. కానీ వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, గాడ్ ఈస్ గోనా యూజ్ యూ మైటిలీ మై ఫ్రెండ్. దేవుడు నిన్ను అత్యంత బలంగా వాడుకొని తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. 17 ఏళ్ల ప్రాయంలో యోసేపుకు దర్శనాలు వచ్చాయి, స్వప్నం కలిగింది. చాలా అద్భుతమైన విజన్ యోసేపుకు అనుగ్రహించబడింది. అక్కడి నుంచి 30వ సంవత్సరంలో ఆ దర్శన నెరవేర్పును చూశాడు. 13 సంవత్సరాల తన ప్రయాణంలో, తన జీవిత యాత్రలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ యోసేపు ప్రయాణం చేశాడు. తన సొంత అన్నలు తీసుకెళ్లి గోతులో పడేశారు. అక్కడి నుంచి మిద్యానీ వర్తకులకు అమ్మేశారు యోసేపుని. ఒక భాష తెలియని దేశానికి, వ్యవహారాలు తెలియని దేశానికి, అక్కడ పరిస్థితులు ఏంటో అవగతం లేని ఆ దేశానికి యోసేపు బానిసవాడుగా అమ్మబడ్డాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే కొంచెం పరిస్థితులు బాగున్నాయనిపిస్తున్నాయి, మరలా ఏదో శోధన, మరలా బాగుందనిపిస్తుంది, మరలా ఏదో శోధన. ఇలా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన జీవితం సాగిపోతే తన 30వ ఏట దేవునికి ప్రణాళిక నెరవేర్పును చూడగలిగాడు. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, కొన్నిసార్లు మీరు వినండి, దేవుడు మనందరికీ దర్శనం ఇచ్చాడు, ఆయన ఒక పిలుపునిచ్చాడు, కొన్ని స్వప్నాలు దేవుడు మనకి ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ us some dreams. అయితే వాటిని ఫుల్ఫిల్మెంట్ చూడడంలో కొంచెం ఆలస్యం జరుగుతుందని నువ్వెప్పుడు దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఆలస్యం అవుతున్న కొలది దేవుడు మరింత గొప్పగా నీ భవిష్యత్తును తీర్చిదిద్దగలడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యోసేపు జీవితంలో ప్రభు ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చి యోసేపును అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెట్టాడు. ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడు అంటే ఆయన కుళ్ళు పట్టని పరిశుద్ధుడు, పాపము లేనివాడు, అపవిత్రత లేనివాడు,
కల్మషం లేనివాడు, కపటము లేనివాడు, దోషము లేనివాడు, అపరాధము లేనివాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు కూడా కుళ్ళు పట్టనవే. ఇక్కడ ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. చాలా మంది రోజుల్లో దేవుని మీద మరియు బైబిల్ మీద బురద జల్లేవారు బైబిల్ కరప్ట్ అయిపోయింది అనే మాట ఎక్కువగా వాడుతున్నారు. ద బైబిల్ హ్యాస్ బిన్ కరప్టెడ్ ఇన్ మెనీ హ్యాండ్స్ అని కొన్ని రకాల ఆర్టికల్స్ కూడా చాలా మంది, కొన్ని మత శాఖల వారు ప్రాముఖ్యంగా బైబిల్ అంతా కూడా కరప్ట్ అయిపోయిందని చెప్పి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే గమనించిన ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా కరప్ట్ చేయలేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకోసం అంటే ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు కదా. మనుషులు రాసిన గ్రంథం అయితే, లేదా మనుషుల ఉద్దేశాలు దీనిలో కనబడితే వాటిని కరప్ట్ చేయొచ్చేమో, ఆల్టర్ చేయొచ్చేమో, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా కరప్ట్ చేయబడలేదు. యాజ్ ఇట్ ఈజ్ గా ప్రవక్తలకు దేవుడు ఏ మాటలైతే బయలుపరిచారో, అపోస్తలులకు ఏ మాటలైతే దేవుడు బయలుపరిచాడో అవన్నీ కూడా స్పష్టంగా ఈ రోజు వరకు కూడా మన మధ్యకు వచ్చాయి. ఆకాశం భూమి అయినా గతించిపోద్దేమో కానీ దేవుని వాక్యం ఏమవుదో గతించదు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి బైబిల్ కరప్ట్ అయిపోయింది కదా అంటే, కరప్ట్ అయిపోయిన నువ్వు కానీ బైబిల్ కదని చెప్పండి. మానవుడు కరప్ట్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు, బైబిల్ కరప్ట్ అయిపోయింది అంటారు చాలా మంది. దేవుని వాక్యం యాజ్ ఇట్ ఈజ్ గా మనకు అనుగ్రహించబడింది. గాడ్స్ వర్డ్ ఇస్ ఇన్ఫాలిబుల్, గాడ్స్ వర్డ్ ఇస్ ఇండిస్ట్రక్టబుల్. దేవుని వాక్యాన్ని ఎవరు కరప్ట్ చేయలేరు, దేవుని వాక్యాన్ని ఎవరు నాశనం చేయలేరు. దేవుని వాక్యం సజీవమైన దేవుని వాక్కు, అది మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మార్పును కలుగజేసే ఆ దేవుని మాట ఎప్పుడు కూడా కరప్ట్ కాలేదు. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుదాం. ఈ 2025 సంవత్సరంలో తీర్మానంలోకి వద్దాం. అనేక సార్లు చెప్తున్నాను మీకు, రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు కనుక నువ్వు చదవగలిగితే కరెక్ట్ గా మరలా 2026 సంవత్సరం 1వ తారీఖుకి మీరు బైబిల్ ఒకసారి పూర్తి చేయొచ్చు. ఒకసారి పూర్తి చేయడమేనండి అని అనుకోవద్దు, ఇంకా ఎక్కువ సార్లు చదవగలరు మీరు. యూ హ్యావ్ దట్ కెపాసిటీ. బైబిల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ సార్లు మీరు చదవచ్చు. నేను అవకాశాన్ని బట్టి బైబిల్ 3 నెలలకు ఒకసారి పూర్తి చేస్తా. దేవుని వాక్యాన్ని చదువుతుంటే కొన్నిసార్లు ఒక అధ్యాయం కాదు, ఒక గ్రంథం అంతా చదివేస్తాను ఆ రోజు. అలా కూర్చున్నానంటే దేవుని వాక్యం చదవడం అంటే చాలా ఇష్టం నాకు. మీరు ఎప్పుడైనా నా బైబిల్ చూడాలనుకుంటే ఇంటికి పట్టుకెళ్ళాలంటే ఇస్తాను మీకు. మీరు నా బైబిల్ చూడొచ్చు. నేను ఎలా బైబిల్ చదువుతాను మీకు అర్థం అవుతుంది. దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు ఒకవేళ నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం లేకపోతే ఉండలేను. చదవండి దేవుని వాక్యం. ఇట్స్ ఇన్కరప్టబుల్ వర్డ్, ఇండిస్ట్రక్టబుల్ వర్డ్, ఇన్ఫాలిబుల్ బైబుల్. బైబిల్లో తప్పులు గాని పొరపాట్లు గాని ఏమీ లేవు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక స్పష్టంగా దేవుని మాటలు చదువుదాం. దేవుని వాక్య ప్రకారం మనం జీవితం, మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధుని వల్ల మీరు అభిషేకం పొందిన వారు అనే మాటను ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడంటే ఆయన కుళ్ళు పట్టని పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చూసాం. 2వ అంశం దగ్గరికి వస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం దగ్గరికి రండి ఈసారి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 7. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే దానిలో మరొక మాట ఇక్కడ స్పష్టంగా రాయబడింది. చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా, చూడండి, ఎవడును వేయలేకుండా, తీయువాడును ఎవడును తీయలేకుండా, వేయువాడునైనా సత్య స్వరూపియగు. నంబర్ 1 ఆయన ఏ స్వరూపి అంటే ఆయన సత్య స్వరూపి. 2వది పరిశుద్ధుడైన వాడు చెప్పు సంగతులేవనగా. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ దేవుడు అన్నాడు, తను పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ ద హోలీ వన్, నేను పరిశుద్ధుణ్ణి అన్నాడు. ఎలాంటి పరిశుద్ధుడు ప్రభు అంటే, ఆ పైన చదువుకున్న వచనంలో మనం గమనిస్తే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును. అంటే ఒక మాటలో దేవుడు ఒక ద్వారం తెరిస్తే ఎవరు దాన్ని ఏం చేయలేరట, మూయలేరు. దేవుడు ఒక ద్వారాన్ని మూస్తే ఏ ఒక్కరు దాన్ని ఏం చేయలేరు, తెరవలేరు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వాగ్దానం నమ్ముతున్నారా ఈరోజు? Let us take this promise in this year. ఈ 2025 సంవత్సరంలో నా దేవుడు నా కోసం తెరిచే ఏ ద్వారాన్ని కూడా ప్రపంచంలో ఏ ఒక్కరు మరలా మూయలేరు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. That should be your confidence. That should be your hope on God. దేవుడు ఏదైనా ద్వారాన్ని మూస్తే మరలా దాన్ని ఏ ఒక్కరు తెరవలేరనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అలాంటి అధికారం కలిగిన దేవుడు ఆయన. మొట్టమొదటిగా ఆయన ప్రణాళికలు కుళ్ళు పట్టలేదు.
ఆయన ఇన్కరప్టబుల్ ప్లాన్స్ మన పక్షాన కలిగి ఉన్న దేవుడు. రెండవది, ఆయన మన పట్ల చేసే అద్భుతాలను ఏ ఒక్కరూ మార్పు చేయలేరు. నీ కోసం తెరవబడే ద్వారాలు దేవుడు నీ కోసం తెరిచినప్పుడు ఏ ఒక్కరు వాటిని మూయజాలరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సంఘానికి ఆయన అనుగ్రహించే మాటలన్నీ రాస్తున్నప్పుడు ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నేను ద్వారం తెరిస్తే ఏ ఒక్కరు దాన్ని మూయలేరు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నా కోసం ఈ ద్వారం తెరవండి. బహుశా మీలో చాలా మంది ఇక్కడ దేవుని కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారేమో. ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఈ సంవత్సరంలో అయినా నాకు ఒక మంచి ఉద్యోగం రావాలని. లేదా ఒక జీవిత భాగస్వామి కొరకు ప్రార్థన చేసే వాళ్ళు బహుశా ఇక్కడ ఉన్నారేమో. ఒక గృహ నిర్మాణం కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. మీ జీవితంలో ఏదో ఒక దీవెన, ఏదో ఒక ఆశీర్వాదం కోసం, ఒక విడుదల కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు ఆల్రెడీ, ఇంకా కొంతమందికి అవకాశం లేక వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరంలో దేవుడు అనేక మంది ప్రార్థనలు ఏ విధంగా విన్నాడో అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆయన చేతిలో ఏముందట? తాళపు చెవి ఉందట. ఆ తాళపు చెవికి పేరు కూడా ఉంది, దావీదు తాళపు చెవి అన్నాడు. చెప్పండి, ఏ తాళపు చెవి అంటది అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని పదాలు మనకు అర్థం కాదు. అంటే దావీదు గారికి ఒక పెద్ద బీరువా ఉంటుంటుంది, దానికి ఓ తాళపు చెవి ఉంటుంది. అది వాళ్ళ మనవల దగ్గర నుండి ఎవరి దాకా వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ తాళపు చెవి ఆయన పట్టుకుని, ఇగో దావీదుగా తాళపు చెవి నా దగ్గర ఉందని. ఇక్కడ ఎవరైనా బ్యాంక్ మేనేజర్లు ఎవరైనా ఉంటే బ్యాంకులో లాకర్లు ఉంటాయి, ఆ లాకర్స్కి తాళపు చెవులు ఉంటాయి పెద్ద పెద్ద. వాళ్ళు అవి పట్టుకుని వెళ్ళి ఆ లాకర్స్ని సాయంకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వాటిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఎవరైనా లాకర్స్ ఉన్న వారికి ఆ విషయం తెలుసు. తాళపు చెవులు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ద్వారాలు తెరవాలంటే, ఇప్పుడు ఆ ఫిజికల్గా తాళపు చెవులు లేవు, కానీ అంతా కూడా ఇప్పుడు ఏమొచ్చేసినాయి? డిజిటల్ లాక్స్ వచ్చేసినాయి. మనకు ఫేస్ ఐడెంటిఫికేషన్, మనం నిలబడితే డోర్లు ఓపెన్ అయిపోతున్నాయి, మన ఫేస్ని చూసుకుని ఆ డోర్లు ఓపెన్ అవుతాం. లేదా మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా. టెక్నాలజీ కొన్నిసార్లు మరలా మళ్ళీ వెనక తీసుకెళ్ళిపోద్దాం అనిపిస్తూ ఉంటుంది. పూర్వ దినాల్లో ఫింగర్ ప్రింట్ నుంచి సంతకాల్లోకి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ సంతకాల్లోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మళ్ళీ ఫింగర్ ప్రింట్లకే అన్ని. ఇప్పుడు టీచర్లు కూడా స్కూల్కి వెళ్ళకనే ఏమేసేయాలా? మరి అది వేయకూడదనే కదా చదువుకున్నాం మనం, సంతకం పెట్టుకోవాలని. మళ్ళీ మీరు ఫింగర్ ప్రింట్లు వేస్తారంటే మరి తప్పదు. కొన్నిసార్లు టెక్నాలజీ అలా రివాల్వ్ అవుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. సరే గమనించండి, తాళపు చెవులు స్త్రీలకు ప్రాముఖ్యంగా. ఇంట్లో బీరువాలు ఉంటే బీరువాలకు ఏముంటాయి? తాళపు చెవులు ఉంటాయి. అందులో బంగారం ఉందండి, ఇంకా అసలు మనం మాట్లాడక్కర్లేదు. ప్రతిసారి ఆ బీరువా ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా చూసుకుంటా ఉంటే తాళపు చెవి. అంటే ఏదైనా ఒక విషయం తెరవాలి అన్నా లేదా దాన్ని ముయ్యాలి అన్నా ఈ తాళపు చెవి ఏం చేస్తుంది? ఉపయోగపడదు. ఓన్లీ వన్ కీ, వి ఓపెన్ ఇట్ అండ్ వి క్లోజ్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు చేతిలో దావీదు తాళపు చెవి ఉందట. దాని అర్థం ఏంటో తెలుసా? హీఈస్ ద గాడ్ ఆఫ్ అథారిటీ అండ్ డొమినియన్. దావీదు అనగానే ఇశ్రాయేలు రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించిన రాజు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు కాలంలో ఇశ్రాయేలు రాజ్యం మునుపెన్నడూ చూడలేంత అద్భుతాలను, ఆశీర్వాదాలను, అభివృద్ధిని చూశారు. దేవుని మందిరాన్ని కట్టడానికి కావలసిన వనరులన్నీ కూడా దావీదు సమకూర్చాడు. ఆ కాలంలో బంగారాన్ని విపరీతంగా కూడబెట్టాడు. అనేక మంది ప్రజలు దావీదు యొక్క సంరక్షణలో వారు ఎదిగారు. అప్పటి నుంచి దావీదు తాళపు చెవి అనగా సరైన అధికారము, సరైన డొమినియన్ అనే మాట మనం చూస్తే యేసు ప్రభు చేతిలో దావీదు తాళపు చెవి ఉంది అనగా ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు సెసలైన అధికారం ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. లోక సమాన అధికారులు కొంతకాలం ఉంటారు, గతించిపోతారేమో, గాని యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్న అధికారం ఎల్లప్పుడూ ఉండే అధికారం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ ఒక్కరు కూడా అధికారం నుండి ఏం చేయలేరు, దింపేలేరు. ఏ ఒక్కరు వెనక పంపించలేరు. ఆయన నిత్య అధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి ఆయన నిరంతరం ఏమైనాడు? ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడనే మాట. యేసు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన అధికారము అనేక సందర్భాల్లో రుజువు చేయబడింది. ఆయన దేవుడు కాబట్టి సృష్టి మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. కాబట్టి శిష్యులు గలిలయ సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాన్లో చిక్కుకుంటే యేసు ప్రభు నీటి మీద ఏం చేసి వచ్చాడు? ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ప్రపంచ చరిత్రలో ఎవరైనా నీటి మీద నడిచిన వాళ్ళు ఉన్నారా? నీటి మీద నడుచుకుంటూ వచ్చి తన శిష్యులను కాపాడిన చరిత్ర ఎక్కడైనా ఉందా? బైబిల్లో మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఆయనకి ఏముంటది? అధికారం ఉంది.
సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు ఆయన. నాన్నగారు చెబుతుంటారు, ఒకసారి పూనా నగరంలో ఒక యోగి ముంబై నగరం వచ్చి, ముంబైలో బీచ్ ఉంటుంది, అక్కడ అందరితో అన్నాడు, భక్తులారా నేను నీటి మీద నడుస్తాను యేసు ప్రభు నడిచినట్టుగా అనగానే అందరూ పూలదండలు పట్టుకుని వచ్చేసారు. కొంతమంది గజమాలను పట్టుకుని వచ్చి ఉంటారు, ఈయన గనక నీటి మీద నడవగానే ఏం వేసేయాలని, ఆ పూలదండలు వేసేయాలని. సరే ఈయన వచ్చాడు, అందరికి అభివాదం చేసిన తర్వాత, భక్తులారా కొంచెం లోపల తీసుకెళ్ళండి అన్నాడు. ఆ నడిచేది ఎక్కడ నడితే పోదా, అందరూ చూస్తారు కదా దగ్గరగా. అబ్బే కుదరదు, యోగి గారికి కొన్ని నియమాలు ఉంటాయి అని చెప్పి ఓ పడవలో తీసుకెళ్లి లోపలికి వదిలిపెట్టారు. అయ్యగారు దింపమంటారా, ఆ దింపేయండి అన్నాడు. దింపేసిన తర్వాత నడిచేస్తున్నాడు ఆయన. ఎక్కడికి అంటే లోపలికి. అందరూ అనుకున్నారు, అరే నడుస్తానన్నాడు నీటి మీద కాదరా, లోపల నడుస్తాడా, అది మనం కూడా చేయగలం కదా. అలా నడిచి 3 రోజుల తర్వాత శవమై తేలాడు పైకి. అందరూ దండలు పట్టుకొచ్చారు, గజమాలను పట్టుకొచ్చి శవం మీద కప్పేసి వెళ్ళిపోయారు అందరూ. ఎందుకు అతను నడవలేకపోయాడంటే అతను సామాన్యమైన మనిషి. యేసు ప్రభు ఎందుకు నీటి మీద నడవగలిగాడు? ఆయన దేవుడు కాబట్టి, సర్వాధికారంలో దేవుడు కాబట్టి సృష్టి మీద ఆయనకేముంది? అధికారం ఉంది. మనిషి యొక్క పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి ఏముంది? అధికారం ఉంది అన్నాడు. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ అన్ అథారిటీ టు ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఎందుకు యేసు ప్రభు ఒక్కడే మన పాపాలు క్షమించగలడు అంటే, ఆయన ఒక్కడే మన పాపముల నిమిత్తం క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి. చెప్పండి, మన పాపముల నిమిత్తం ఏం చెల్లించాడు ఆయన? క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కుమార్తె ఉందనుకుందాం, లేదా కుమారుడు ఉన్నాడు అనుకుందాం. పక్కింట్లోకి వెళ్ళి టీవీ బద్దలు కొట్టేశాడు మీ అబ్బాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బాబు ఎంత మంచి బాబు నాయన, నువ్వు మా ఇంట్లోకి వచ్చి టీవీ బద్దలు కొట్టేశావు, మాకు చాలా ఆనందంగా ఉందని 4 స్వీట్లు పెట్టి పంపిస్తారు అతన్ని. అవకాశం ఉంటే ఆ కిటికీ కట్టేస్తారు, లేదా మంచం కోడి కట్టేస్తారు. తొట్టాడు కదా, మంచం కోడి కట్టేసి మీ అమ్మ నన్ను రాని అంటారు. ఈ లోపల వార్త అటు ఇటు చెదిరి మమ్మీ డాడీకి తెలిసినప్పుడు వాళ్ళ నాన్నగారు గవ్వ, మరి వాడంటే ప్రేమ కాబట్టి, లేదా కుమార్తె అంటే ఇష్టం కాబట్టి గవ్వ వస్తాడు లోపలికి. ఏం జరిగిన పరిస్థితి అంతా చూస్తాడు. చూసిన తర్వాత ఏమైందండి, ఏమైందంటారండి, మీ అబ్బాయి మా టీవీ పగల కొట్టేశాడండి, అందరూ బట్టే మంచం కోడి కట్టేసామండి. మరి ఇప్పుడు వాడు విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, టీవీ మొన్నే కొన్నామండి 30,000 పెట్టి, ఆ 30,000 కనుక మాకు ఇచ్చేసారనుకోండి, మేమేం చేస్తాం, మీ వాడిని వదిలేస్తాం. సరే, ఇప్పుడు 30,000 ఆ తండ్రి పట్టుకొచ్చి కట్టేసిన తర్వాత, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ కొడుకుని తీసుకెళ్తా ఉంటాడు. తీసుకెళ్లేటప్పుడు ఓ మాట చెప్తాడు, ఏమన్నా తెలుసా? నేను పెనల్టీ చెల్లించాను గనుక, మరలా టీవీ కొత్తది కొనిచ్చాను గనుక, మరలా ఇంకెప్పుడు మా కొడుకుని మీరు ఏమనడానికి. ఎందుకంటాడు ఆ మాట? చెప్పండి, ఎందుకన్నాడు ఆ మాట? ఆ పెనాల్టీ చెల్లించాడు కాబట్టి. చెల్లించకుండా ఏమన్నా మా వాడిని వదిలేండి అని చెప్పాడు అనుకోండి, వాళ్ళు వదిలేస్తే వదిలేయచ్చు, కానీ వాడు కనబడగానే ప్రతిసారి ఏమంటారు వాడిని? టీవీ పగలగొట్టేశారు మీ వాడు, టీవీ పగలగొట్టేసింది మీ కుమార్తె అనే ప్రతిసారి ఆ నేరము, లేకపోతే ఆ అఫెన్స్ వారి మీద మోపబడే ఉంటది. కానీ ఎప్పుడైతే పెనాల్టీ చెల్లించబడిందో ఆ అఫెన్స్ నుండి విడుదల పొందారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు రావడం ద్వారా ఒక వ్యక్తి జీవితం కలిగే అద్భుతం ఏంటో తెలుసా? అఫ్ కోర్స్ వీఆర్ సిన్నర్స్, వీ హ్యావ్ కమిటెడ్ సిన్ అగైన్స్ గాడ్. దేవుని పక్షంగా మనం పాపం చేసి దేవుని దూరం అయిపోయాం, ఆయన గాయాలు రేపాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా ఆయన పెనాల్టీ చెల్లించాడు గనుక ఆయన దగ్గరకు వచ్చిన వారిని, లేదా ఆయన శరణు వచ్చిన వారు ఇంకెప్పుడు కూడా అపరాధులుగా ఏం చేయబడరట? ఎంచబడరంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద నా పాపాన్ని ఆయన తీసేశాడు. గట్టిగా చెవులు కొట్టి దేవుని మహిమపరచండి. సన్ ఆఫ్ మ్యాన్ హెస్ అన్ అథారిటీ టు ఫర్గివ్ యువర్ సిన్స్. యు నో వై? హి ఈస్ ద ఓన్లీ వన్ హూ పెయిడ్ ద పెనల్టీ ఫర్ యు అండ్ ఫర్ మీ. నీ కొరకు నా కొరకు పాప క్రయధనాన్ని చెల్లించిన వాడు ఆయన ఒక్కడే చరిత్రలో. కాబట్టి ఆయన మన పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. దావీదు తాళపు చెవి కలిగి ఆయన క్షమిస్తే వారి మీద నేరం మోపేవాళ్ళు ఇంకెవరో లేరు. ప్రియులారా, నిత్య జీవ ద్వారాలు మన కోసం ఆయన తెరిస్తే ఆ నిత్య జీవాన్ని అడ్డుకునే శక్తి భూమి మీద మరెవరికి లేదు. కారణం, యు ఆర్ క్లెన్స్డ్ అండ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ యు ఆర్ ఎయిర్ ఫర్ జీసస్. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారసుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అట్ ది సేమ్ టైం దేవుడు నీ కొరకు తెరవబోతున్న ద్వారం ఏదైతే ఉందో, 2025 సంవత్సరంలో దేవుడు మీలో అనేక మంది జీవితాల్లో గొప్ప ద్వారాలు తెరిచును గాక.
లెట్ us రిసీవ్ ఇట్ బై ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసంతో స్వీకరిద్దాం. ఏ ద్వారాలు తెరవబడాలని మీరు కోరుతున్నారో వాటికి మించి దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయును గాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. ఆయన వైపు దృష్టి నిలుపుదాం. ఆయన మన కోసం ద్వారాలు తెరిచే దేవుడు ఆయన. చిన్నప్పుడు మా నాన్నగారు రాజమండ్రిలో మేము సేవ ప్రారంభించినప్పుడు, మా తల్లిదండ్రుల సేవ ప్రారంభించినప్పుడు మేము రాజమండ్రిలో పుట్టాం. మా అక్క, నేను, మా తమ్ముడు ముగ్గురం రాజమండ్రిలోనే పుట్టి పెరిగాం. ఆ సందర్భంలో మా పరిస్థితి ఎలా ఉండేది అంటే, నాన్నగారు ఆ సందర్భాల్లో చెబుతుంటారు, నేను కూడా తల్లిగారిని కూడా చాలా విషయాలు అడిగి ఒక డైరీ పెట్టుకున్నాను, దానిలో రాస్తూ ఉంటాను. అమ్మ, మా చిన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అని అడిగితే కొన్ని సందర్భాల్లో మా తల్లి చెప్తా ఉంటారు, మాకేదైనా అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒక చిన్న నర్సింగ్ హోమ్ ఉండేది మా ఇంటి ప్రక్కనే. ఆయన కూడా అప్పుడప్పుడు మాకు వైద్యం చేస్తుండేవాడు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ రష్డ్ ఇన్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ఒక రోజున నాకు జ్వరం ఏదో వచ్చింది. మా నాన్నగారు నన్ను జాగ్రత్తగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసిన తర్వాత ఒక బ్రౌన్ కలర్ షీట్ చిన్న చిన్న ముక్కలు చేసి స్లిప్స్ ఉండేవి, దాని మీద ఏదో రాసేవాడు ఆయన. డాక్టర్ గారు రాసేదంతా ఎవరికి అర్థమవుతుంది? వెరీ నైస్. అయితే నర్సు గారికి, లేకపోతే మెడికల్ షాప్ ఆయనకి, వాళ్ళిద్దరికి అర్థం అవుతుంది, మనకేం అర్థం అవుతుంది. పి అని ఎలా ఉంటుంది అంటే పారాసెటమాల్ అనమాట, ఏ అని ఎలా ఉంటే ఎనాసిన్ అనమాట. అవి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి, మనకు అర్థం అవ్వవు అన్నీ కూడా. సరే, ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పైన ఏదో రాశారండి, ఎవరికి అర్థం అవ్వట్లేదంటే, పెన్ పనిచేస్తాం లేదో చూశానయ్యా అన్నాడంట ఆయన. అది కూడా మెడిసిన్ అనుకుంటే మొత్తం తిరిగేసాడు ఆయన. ఎందుకంటే ఆ కింద కూడా అలాగే ఉన్నాయి, ఆ రాతలు అలాగే ఉన్నాయి. అది కూడా ఏదో మెడిసిన్ అనుకుని తిరిగాడు కానీ ఎక్కడ దొరకలేదు. సరే, మా నాన్నగారు మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత నాకు అనారోగ్యం చేసింది కదా, డాక్టర్ గారు ఒక స్లిప్ తీసుకుని ఏదో రాశాడు దాని మీద. వెంటనే నర్సు గారు అన్నారు, పాస్టర్ గారు మీ అబ్బాయి గారికి ఇంజక్షన్ చేయాలని అన్నారు. అవునా అని చెప్పి లైన్లో నిలబడ్డా. లైన్లో నిలబడిన తర్వాత అక్కడ ఇంకో నర్సు గారు ఉన్నారు. ఆమె ముఖం చూడగానే ఈమెకి జాలి, కనికరం, ప్రేమ ఇలాంటి ఏమీ ఉండవని ముందే తెలిసిపోయింది నాకు. అందరు నర్సులు అలా ఉంటారు అని అనుకోకండి. ఎవరైనా నర్సులు ఉంటే నా మీద మీరు కోపం పెట్టుకోకండి, మీరు మంచి నర్సులు మీరు. కానీ పూర్వదినాల్లో కొంతమంది ఉండేవారు, వాళ్ళు చూడగానే, ఎందుకంటే మరి రోజుకి వందలాది మందికి ఇంజక్షన్ చేయాలంటే వాళ్ళకు కూడా ఏమండి చక్కగా మృదువుగా బాబు నాయన పాప అని చేస్తారా? వాళ్ళకు కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళకున్న బాధలు వాళ్ళకుంటే. భర్త ఏదని అన్నాడంటే ఆ రోజు అందరి పని అయిపోయిందే, సూదు లొంగిపోవాల్సిందే. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ చూపించాలి? పేషెంట్ల మీద. అప్పుడు స్టెరైల్ చేసిన ఇంజెక్షన్స్ ఉండేవి, ఆ తర్వాత డిస్పోజల్ వచ్చినాయి, కానీ అప్పుడు స్టెరైల్ చేసి వేస్తూ ఉండేవారు కదా. ఆ సందర్భంలో మా నాన్నగారు వచ్చి, నాయన ఒక ఇంజెక్షన్ అంటే బాబు వేసుకోరా అనగానే లైన్లో నిలబడ్డాను. నర్సు గారి దగ్గర రాగానే నాకు ఏదో ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది. కసాకమని పొడిచింది ఆమె. పొడవగానే జ్వరం తగ్గిపోయింది, కానీ చెయ్యి ఎంతలా వాసిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ నా చెయ్యి లెగట్లేదు, మొత్తం ఈ మాత్రం సైజు వాసిపోయి ఏదో జిమ్ చేసినప్పుడు అవుతుంది చూసారా, అలాగే అయిపోయింది. ఆ సందర్భంలో మళ్ళీ మా నాన్నగారు వచ్చి, బాబు మరలా వెళ్దామా హాస్పిటల్కి? డాడీ ఈ చెయ్యి కూడా ఇలా ఉండాలని లేదండి మీకు? 2 చేతులు గాయపరుస్తారా? నేను మరలా ఇంకెప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రాను, ఇంకెప్పుడు నేను రానండి అని చెప్పి అలాంటి పరిస్థితి అన్నమాట. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. ఆ వాతావరణం అంతా చూస్తున్నప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా. దేవుని నామహర్థం చెబుతున్నాను ప్రియులారా, నేను రక్షణ పొందిన తర్వాత దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు నా జీవితంలో జరిగించాడు. అప్పుడు ప్రతి 2-3 నెలలకు ఒకసారి తరచుగా నాకు ఫీవర్ వస్తుండేది. ఐ వాజ్ సో వీక్. అనేక సందర్భాల్లో బహుశా మా పేరెంట్స్ అనుకునేవారేమో, ఈ కుమారుడు కనుక సేవలోకి వస్తే ఎలా సేవ చేస్తాడు, ఇంత బలహీనంగా ఉన్న వ్యక్తి ఎలా సేవ చేస్తాడు? దేవుని సేవ, దేవుని వాక్యం చెప్పడం అంటే చిన్న విషయం కాదు కదా. చాలాసార్లు మీకు చెప్తున్నాను, 1 గంట దేవుని వాక్యం చెప్పడం 8 గంటలు పనిచేయడంతో సమానం. 8 గంటలు. ఒక 3 వర్తమానాలు కనుక ఆదివారం ఇవ్వగలిగితే ఆ దేవుని సేవకుడు 24 గంటలు ఒక వ్యక్తి ఎండలో కష్టపడి ఎంత అలసిపోతాడు, అంత అలసిపోతారట. మాట్లాడడం అంటే అంత కొంచెం కష్టతరమైన విషయమే. అయితే మా కుమారుడు ఎలా సేవ చేస్తాడన్న పరిస్థితి బహుశా మా తల్లిదండ్రులకు వచ్చి ఉండొచ్చు. ద మూమెంట్ వన్ ఐ గేవ్ మై లైఫ్ టు జీసస్ అండ్ ఆస్క్డ్ హిమ్, లార్డ్ ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నా బలం, నా శక్తి, నా జ్ఞానం అయితే కాదు,
నీ బలంతో నన్ను నడిపించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 2001లో నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి 2003 నుంచి దేవుని సువార్త కోసం తిరుగుతున్నాను. ఈ రోజుకి 21 సంవత్సరాలు ఆలు పెరగకుండా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. అనేక ప్రాంతాల్లో అనేక ద్వారాలు దేవుడు నా ముందు తెరిచాడు. దేవుడు తన బలంతో తన శక్తితో నింపి, కొన్నిసార్లు బ్లెస్సీ గారు అంటూ ఉంటారు, ఏమంటే మీకు ఇంత బలం ఎక్కడి నుండి వస్తుందండి, ఎక్కడి నుండి వస్తుంది ఈ స్ట్రెంత్ అంతా? ఎక్కడికో ప్రయాణం చేస్తాను, 2-3 గంటల కన్నా పడుకోవడానికి ఉండదు, మరలా లేచి మరలా ఇంకో ప్రయాణానికి వెళ్ళాలి. విమాన ప్రయాణాల్లో, కారు ప్రయాణాల్లో, అనేక చోట్లకి వెళ్ళి దేవుని స్వార్థ ప్రయాణించి మరలా వస్తున్నప్పుడు దేవుని కార్యాలు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? వెన్ గాడ్ ఓపెన్స్ ఎ డోర్ ఫర్ యూ, నో వన్ ఈజ్ ఏబుల్ టు షట్ ఇట్ డౌన్. దేవుడు నీ కోసం ద్వారాలు తెరిస్తే, ఒక ఆశ్చర్యకార్యం దేవుడు నీ జీవితంలో జరిగిస్తే, మరలా ఏ ఒక్కరు దాన్ని ఏం చేయలేరు, మోయలేరు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ కోసం తెరిచే ప్రతి ద్వారము నీకు శ్రేష్టమైనదే. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఏదైనా కారణం బట్టి ఏదైనా ద్వారాన్ని మూసాడా, కంగారు పడొద్దు నువ్వు. దేవుడు మరో శ్రేష్టమైన ద్వారం నీ కోసం ఏం చేస్తున్నాడు, ఆయన తెరవబోతాడని నమ్ము. కొన్నిసార్లు కొంతమందిలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. మొన్న ఒక చెల్లెమ్మ వచ్చి ఏడుస్తూ ఉంది నా దగ్గర, అన్న నా కోసం ప్రార్థించండి, తట్టుకోలేకపోతున్నాను. ఏమైందమ్మా? ఎంగేజ్మెంట్ వరకు వచ్చి బ్రేక్ అయిపోయిందన్న. చాలా చక్కగా ఎంగేజ్మెంట్ జరిగింది.